ఏపీలో లోక్సభ సీట్ల పెంపుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్తో ఏపీలో 13 ఎంపీ సీట్లు పెరగనున్నాయని ప్రకటించారు ఆయన. దీంతో ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరగనున్నాయి. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరుగుతుందన్నారు అమిత్ షా. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, అరుణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వర్గాలన్నీ కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ ప్రకటనతో ఒక స్పష్టత వచ్చిందనే మనం భావించవచ్చు. వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఆలోచిస్తే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి కూడా ఈ హామీ అనేది పెండింగ్లో ఉంది. వాస్తవానికి ఇప్పటికే 2026 నాటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, చేస్తామని గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఆ హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టమైన ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలకి మరొక 13 పెరిగి, అంటే 50% పెరిగి 38 లోక్సభ స్థానాలు రాబోతున్న అంశాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం శాతం అన్నది ఏమాత్రం కూడా తగ్గకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నష్టం జరగకుండానే చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో ఒక స్పష్టత, ఈ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయన్న అంశానికి సంబంధించి స్పష్టత వచ్చింది. ఇదే ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. జరిగినప్పుడు 50% సీట్లు పెరుగుతాయి, అంటే 88, ఇప్పుడు ఉన్నట్టు 175కి 88 సీట్లు పెరిగితే అది 263 సీట్లకు పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో అప్పుడు 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం. సో 33% రిజర్వేషన్ అమలు కోసం ఈ డీలిమిటేషన్ తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందన్నటువంటి ఒక చర్చ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా కాలం రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి పునర్విభజనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందన్నటువంటి అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అరుణ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.